హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, శరత్చంద్ర, అపూర్వ అందరూ శంకుస్థాపనలో పెద్ద గాలి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా శోభాచంద్ర ఎముక అయితే వాళ్ళకి దొరుకుతుంది. ఇంకా పోలీసుల్ని పిలిపించి ఇది ఒక మనిషి ఎముకే అని కన్ఫర్మ్ చేయించుకుంటారు. అది మాత్రమే కాదు, స్పాట్లో ఒక బ్రేస్లెట్ దొరికింది. ఈ బ్రేస్లెట్ ఎవరిదో ఖచ్చితంగా మేము కనిపెట్టి తీరుతామని ఇంకా ఇన్స్పెక్టర్ చెప్పడంతో భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది కనిపెడితే మా అంత హ్యాపీగా ఎవరు ఉండరు, మా అమ్మని చంపిన దుర్మార్గులు ఎవరో బయట పడతారు అని అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. అపూర్వ ఏమో గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి ఫ్యామిలీ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. శరత్చంద్ర చాలా బాధపడుతూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, శోభ, నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో నేను చెప్పలేను, కానీ అక్కడ అది ఒకవేళ నీ ఎముకేనని కన్ఫర్మ్ అయితే మాత్రం నేను తట్టుకోలేను అపూర్వ. నువ్వు కావాలని చనిపోయావా, లేకపోతే నిన్నెవరైనా చంపేశారా అనే విషయాలు తెలుసుకోవాలని అనుకున్నాను. నిన్ను చంపింది ఒక ఆడది అని అప్పట్లో చెప్పారు, కానీ ఆ పని మనిషి కేపీ పేరు చెప్పింది. ఇప్పుడు అదంతా చూస్తుంటే ఒక కట్టు కథలా ఉంది. ఇక్కడే నీ ఎముక దొరికింది అంటేనే నాకు ఏదో తేడా కొడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నీ చావు వెనుక ఉన్న అసలైన మనిషి ఎవరో నేను తెలుసుకొని తీరుతాను శోభ అని శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందుకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మకి న్యాయం జరుగుతుంది, మీరేమీ కంగారు పడకండి అని శరత్చంద్రని ఓదారుస్తుంది భూమి. ఎంతైనా గర్భిణి అని కూడా చూడకుండా చంపేశారా పాపాత్ములు అనేసరికి ఒక్కసారిగా భూమికి ఒక ఐడియా వస్తుంది. నాన్న, ఇప్పుడు మీరేమన్నారు అని అంటుంది. అదే, చనిపోయినప్పుడు మీ అమ్మ ప్రెగ్నెంట్ కదా అని ఏడుస్తుంటే, నాన్న, జరిగిపోయిన దాన్ని ఎలాగో మనం మార్చలేం, మీరు ఊరుకోండి రండి అని చెప్పి తన చేత్తోనే శరత్చంద్రకి భోజనాన్ని తినిపించి ఇంకలా బయలుదేరుతుందనమాట భూమి. వెంటనే కృష్ణప్రసాద్ని కలుస్తుంది. మావయ్య, మా నాన్న అనుకోకుండానే నాకు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు మావయ్య అని అంటుంది. ఐడియానా? ఏంటమ్మా అది అని అంటారు. నాన్న అమ్మ గురించి మాట్లాడుతూ ఫీల్ అవుతూ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చనిపోయింది అని చెప్పారు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ప్రెగ్నెంట్ అనుకో, బావ అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచిస్తాడు కదా మావయ్య అని అంటుంది భూమి. కరెక్టేనమ్మా, కానీ నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా అని అంటారు. మావయ్య, సాక్ష్యాలు పుట్టించాలంటే ఎంతసేపు చెప్పండి, స్కానింగ్ రిపోర్ట్లు చూపిస్తే ఖచ్చితంగా బావ నమ్ముతాడు కదా అని అంటారు. ఏమోనమ్మా, ఇది చాలా పెద్ద రిస్క్, నువ్వు అనుకున్న లాంటిది కాదు. ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ నువ్వు అమ్మ అవ్వబోతున్నావని అది అబద్ధం అని చెప్తే అమ్మ తనాన్నే అవమానించినట్టు అవుతుంది. ఇంకా జీవితంలో నీ మొహం ఎప్పటికీ గగన్ చూసే పరిస్థితి కూడా రాదమ్మా అని అంటారు. తెలుసు మావయ్య, అన్నీ తెలిసే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా నిజంగా నేను బావని దక్కించుకోవాలంటే నాకు ఇంతకంటే మించిన ఆప్షన్ లేదు. ఈలోపు మా పెళ్ళిని ఎవరైనా చూశారేమో, మా పెళ్ళిని ఎవరైనా కనీసం ఒక్క సాక్షినే ఉన్నారేమో అనే విషయాలు కూడా తెలుసుకుంటాను. చెర్రీని కూడా నిర్దోషిగా విడిపిస్తాను అని పాపం అన్ని బాధ్యతలు తీసుకొని ఇంకా భూమి అయితే అలా అక్కడి నుండి బయలుదేరుతుంది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి నా జీవితం కాపాడాలి డాక్టర్ మీరే అని చెప్పి ఇంకా అలా భూమి అయితే వాళ్ళకి కన్విన్స్ చేస్తుంది. సో భూమి మాటలు కన్విన్స్ అయిన డాక్టర్ కూడా, బట్ మాకేమీ రిస్క్ ఉండదు కదా అని అంటారు. లేట్ డాక్టర్, అంతా నేను చూసుకుంటాను, మీ పైకి ఏమీ రాదు అని భూమి మాటిస్తుంది. ఓకే అని ఇంకా ఫేక్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే తీపిస్తారు. సో ఆ ఫేక్ స్కాన్ రిపోర్ట్స్లో ఇంకా క్లియర్గా భూమి ప్రెగ్నెంట్ అని అయితే వస్తుంది. సో భూమి ఎంతో హ్యాపీగా స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొని, బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు త్వరగా హాస్పిటల్కి రా అని అంటుంది. ఏంటి, ఇది ఒక కొత్త డ్రామానా? నేను రాను అని అంటాడు గగన్. అయ్యో, ఇది చాలా ముఖ్యమైన విషయం బావా, ముందుగా నీతోనే షేర్ చేసుకోవాల్సిన విషయం, నువ్వు నాన్నవి కాబోతున్నావు బావా అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? నిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ అని వచ్చావు, సిఐ అని వచ్చావు, ఇవాళేమో ప్రెగ్నెంట్ అంటున్నావా? వాటలుగా ఉందా అని అంటారు. అయ్యో, నేను నిజం చెప్తున్నాను బావా, కావాలంటే హాస్పిటల్కి రా, నీకే తెలుస్తుంది అని ఇంకా కాల్ కట్ చేస్తుంది భూమి. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ తను చెప్పేది నిజమైతే, అయినా ఏ ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం చెప్పరు కదా, అబద్ధం అయి ఉండదులే, వెళ్ళాలి అని గగన్ ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. హాస్పిటల్కి బయలుదేరేసరికి భూమి బావా అని చెప్పి వచ్చేసరికి, ఏయ్, ఏంటి ఏంటి ఫోన్లో నోటుకొచ్చినట్టు వాగుతున్నావు అని అంటారు. అయ్యో, నేను వాగట్లేదు బావా, నేను నిజం చెప్తున్నాను, కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడు, నీకే ప్రూఫ్ దొరుకుతుంది అని రిపోర్ట్స్ చూపించేసరికి ఒక్కసారిగా గగన్ అయితే కుప్ప కూలిపోతాడు. ఇంకా వెంటనే భూమి అయితే అలా చూస్తూ ఉంటుంది. బావా, నీకు విషయం తెలుసా, ఒకవేళ నాకు కొడుకు పుడితే, లేదు లేదు లేదులే, నాకు కూతురే పుడుతుంది, మా అమ్మే
నాకు మళ్ళీ పుడుతుంది. అప్పుడు నేను తనకేం పేరు పెట్టుకుంటాను తెలుసా? శోభ అనే పెడతాను అని చెప్పి భూమి అలా మాట్లాడుతుంటే గగన్ ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటాడు. ఏంటి బావా, ఏమీ మాట్లాడట్లేదేంటి? అయినా దేవుడు చూసావా, నువ్వు నన్ను విడిపోవాలి అనుకున్నావు, మన ఇద్దరి బంధం విడిపోయింది అనుకున్నాం, కానీ మన ఇద్దరికి ఒక వారసుడు పుట్టబోతున్నాడు, నా కడుపున ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. దీనివల్ల నువ్వు నాకు అన్యాయం చేయగలవా బావా అని అంటుంది భూమి. ఇంకా గగన్ అయితే ఏం ఆలోచించుకోవాలో అర్థం కాదు గగన్కి. అసలు నేను ఆ, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు గగన్. నాకు అర్థమైంది బావా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమైంది. కానీ నిర్ణయం నీ చేతిలోనే. మన పెళ్ళికి సాక్ష్యం లేదు అన్నావు కదా. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న నిలువెత్తు రూపమే మన పెళ్ళికి సాక్ష్యం అని నువ్వు నువ్వు అర్థం చేసుకునేంత వరకు నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని భూమి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేస్తే నా చెల్లెలి జీవితం నిలబడుతుంది, ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని పాపం చాలా ఆలోచనలో పడతాడు. ఆలోచనలో మునిగి తేలిపోతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత అలా ఆలోచిస్తుంటే పూరి గగన్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య, అన్నయ్య, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు. పూరి, నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటారు. లేదు చెప్పన్నయ్యా, ఏం జరిగిందని అడుగుతుంది. భూమి నన్ను హాస్పిటల్కి పిలిచింది అని అంటారు. వెంటనే శారద, ఏమైందిరా, భూమికి ఏదైనా అయిందా అని అడుగుతారు. లేదమ్మా, భూమికి ఏం అవ్వలేదు, కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటే, అన్నయ్య ఏంటి ఇంకా నువ్వు ఆ భూమి మాటలు నమ్ముతున్నావా? నేను హాస్పిటల్కి పిలిపించిందంటే ఏదో పెద్ద ప్లానే చేసుంటుంది. ఏంటి నువ్వు ఇంకా తన మాటలు నమ్ముతున్నావా అని అంటారు. అది కాదు పూరి, ఒకసారి నేను చెప్పేది విను. భూమి నాకు కొన్ని రిపోర్ట్స్ని చూపించింది. వాటి ప్రకారం భూమి ప్రెగ్నెంట్ అని అంటాడు. ఒక్కసారిగా పూరి అండ్ శారద ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా పూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూరి అయితే చాలా షాకింగ్గా ఫీల్ అవుతుంది. శారద మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శారద వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. అమ్మ, ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అని అడుగుతారు. వెంటనే పూరి, ఏంటన్నయ్యా, నువ్వు తన మాయలో పడిపోయావా? నువ్వు తనంటే ఇష్టం అనుకున్నావు, నువ్వు తను చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నావు, కానీ తను మాత్రం నిన్ను కావాలనే వాడుకుంటుందన్నయ్య. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కూడా తను కావాలనే డ్రామాలు ఆడుతుందని నా మనస్సాక్షి ఎందుకో పక్కాగా చెప్తుంది. ఇదంతా ఖచ్చితంగా డ్రామానే అని అంటుంది పూరి. పూరి, అమ్మతనం గురించి ఎవరు డ్రామా చేయరు, నువ్వు అలా ఆలోచించడం నీకు నీకు మంచిది కాదు అని అంటుంది. ఇంక వెంటనే, లేదు నేను నిజం చెప్తున్నాను, భూమి అలాంటిది అలాంటిది కాదు అని శారద అంటుంటే, లేదు తను అలాంటిదే, ఖచ్చితంగా తను అలాంటిదే, ఆ విషయాల్ని మీకు తెలీదు, కావాలంటే తన్ని దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి, వాళ్ళ నాన్న మీద ఒట్టేసి చెప్పమనండి, తను ఖచ్చితంగా చెప్పదు అని ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా గగన ఆలోచనలో పడతాడు. అయితే నేనే తన విషయంలో ఒక ప్లాన్ చేస్తాను, తను నిజంగా ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకుంటాను అని గగన ఆలోచనలో పడి ఇంకా తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి చాలా హ్యాపీగా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, మావయ్య యాక్టింగ్ ఇరగదీసేశాను, ఇప్పుడు బావా నిజంగా నేను ప్రెగ్నెంట్ అని నమ్ముతున్నాడు, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, గగన్ని తక్కువ అంచనా వేయకూడదు అని అంటారు. లేదు మావయ్య, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని భూమి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా అపూర్వ ఏమో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గాడేమో ఆ బ్రేస్లెట్ని స్టడీ చేస్తాను అంటున్నాడు. ఖచ్చితంగా ఆ బ్రేస్లెట్ని కొన్నది ఎవరు అనే డీటెయిల్స్ అన్నీ లాగుతారు. అప్పుడు నా పేరు బయటపడుతుంది. ఒక్కసారి నా పేరు బయటికి వచ్చింది అంటే ఇంక బావ నన్ను జీవితంలో క్షమించడు, నన్ను ముందు చంపేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? ఆ ఇన్స్పెక్టర్తో వెళ్ళి మాట్లాడిస్తాను అని ఇంకొకరికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. ఇన్స్పెక్టర్తో, రే నువ్వు పోలీసువి కదా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, ఆ బ్రేస్లెట్ గురించి నువ్వు మర్చిపో, నీకు మా మేడం ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తారు అని అంటారు. ఏంట్రా, నేను డబ్బులకి అమ్ముడుపోయే మనిషిలా కనబడుతున్నానా? పోరా, ఇంకా కేసు స్ట్రాంగ్ చేస్తాను, ఎవరు పర్చేస్ చేశారో అన్ని డీటెయిల్స్ని తెలిసేసుకున్నాను అని ఇంకా అలా వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ ప్లేస్ మొత్తం అసలు జ్యువెలరీ ఎక్కడ కొన్నారంటే అక్కడ ఒక షాప్ నేమ్ అయితే దానిపైన ఉంటుంది. సో షాప్ నేమ్ని చూసి షాప్కి వెళ్ళి, ఇది ఒక 20 years బ్యాక్ ఎవరు కొన్నారో చెప్తారా అని అంటారు. సార్ 20 years బ్యాక్ అంటే ఎలా డీటెయిల్స్ చెప్తాను సార్ అని అంటారు. ఇది ఒకసారి చూడండి, మీది బ్రాండ్ లాగే ఉంది కదా, 20 years బ్యాక్ రికార్డ్స్ మీ దగ్గర లేవా అని అడుగుతారు. మేము ట్రై చేస్తాం సార్, అది
రిజిస్టర్లో ఉంటుంది చూస్తామని వెళ్ళేసరికి ఇంక అందులో క్లియర్గా అపూర్వ అని కనబడుతుంది. అపూర్వ అంటే అని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఆ ఇన్స్పెక్టర్. అంటే అపూర్వ అపూర్వనే ఇదంతా చేసిందా? అపూర్వ ఇన్ని రోజులు వాళ్ళ భర్త పక్కనే ఉంటూ ఏమీ తెలియనట్టు నటిస్తూ ఇంత ఇంత నీచాన్ని కొడిగడుతుందా అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి కోప్పడి ఇంకా నిజాన్ని తనకి చెప్పేయడానికి బయలుదేరుతాడనమాట ఇన్స్పెక్టర్. అయితే అప్పుడే దారి మధ్యలో అడ్డుకొని పాత ఇన్స్పెక్టర్ని ఎలా అయితే తను చంపాలనుకుందో అలాగే కొత్త ఇన్స్పెక్టర్ని కూడా చంపేయాలి అని చుట్టూ మనుషులు పెడుతుంది అపూర్వ. కానీ అప్పుడే అక్కడికి ఒక బలం వస్తుంది. ఆ బలం పేరే భూమి. భూమి పక్కనే శరత్చంద్ర కూడా వస్తారు. శరత్చంద్ర భూమిని చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా ఇన్స్పెక్టర్, సార్ మీకు ఒక నిజం చెప్పాలి సార్. అది ఏంటి అంటే మీ మీ భార్యని పొట్టన పెట్టుకుంది ఎవరో కాదు సార్, ఇదిగో ఈవిడే సార్, కావాలంటే ఈ సాక్ష్యం చూడండి అని చూపించేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర అలా షాక్లో ఉండిపోతాడు. నిజం బయటపడినందుకు భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ చెంప పగలకొడుతూ, రాక్షసి, నా భార్యని పొట్టన పెట్టుకుంటావా నిన్ను అని చంపబోతూ ఉంటే, నాన్న 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 ఎవరికైనా శిక్ష పడాలని మనం కోరుకోవాలి కానీ వాళ్ళు చావాలని కోరుకోకూడదు నాన్న. కాబట్టి పిన్ని పోలీసులకు అప్పు చెప్పండి, అదే మనం తనకేసే శిక్ష, అంతేకాని తన్ని చంపొద్దు అని చెప్తుంది భూమి. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని అరెస్ట్ చేస్తారు. ఇంకా అలా అరెస్ట్ అయ్యేసరికి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఇంకా అలా భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, ఇప్పటికైనా మీరు అపూర్వ గురించి అన్ని నిజాలు తెలుసుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసరికి ఇంకా భూమిని చూస్తూ ఉంటారనమాట. అలా చూసి ఒక్కసారిగా భూమి కాళ్ళు పట్టుకుంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నాన్న, నాన్న ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. లేదమ్మా, నేను చేసేది ఎంత పెద్ద తప్పో నాకు అర్థమవుతుంది. నేను నేను చాలా ఘోరమైన పాపం చేశాను తల్లి. నిన్ను అనుమానించాను, నిన్ను అవమానించాను. ఎంత ఎంతలా అవమానించానంటే నువ్వు చచ్చిపోతే బాగుండేది అన్నాను. కానీ నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఆ రాక్షసి మాటలు విని నిన్ను దూరం పెట్టాను. నాకు నాకు బుద్ధి రావాల్సిందే అని పాపం అలా ఇంకా శరత్చంద్ర అయితే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న, ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది. అప్పట్లో కూడా కృష్ణప్రసాద్ మావయ్యని బెదిరించి భయపెట్టి మీరా అత్తయ్యతో పెళ్లి జరిపించింది. కానీ కృష్ణప్రసాద్ మావయ్య ఎప్పుడు మీరా అత్తయ్యని ప్రేమించలేదు, మీరా అత్తయ్యని మోసం కూడా చేయలేదు. తను శారద గారి గురించి ఆలోచించారు, ఎక్కడ వాళ్ళ ప్రాణాలు పోతాయోనని ఇదంతా చేశారు అనడంతో ఇంకా శరత్చంద్ర ఆలోచనలో పడతారు. అప్పుడే కరెక్ట్గా గగనేమో ఇంకా అలా భూమి దగ్గరికి వస్తారు. వచ్చి, చూడు భూమి, నువ్వు వేస్తుంది నాటకాలని తెలుసు, నేను నిన్ను ఇంకొక ప్లేస్కి తీసుకువెళ్తాను, రా, అక్కడ చెక్ చేపిస్తాను, అప్పుడు నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదో తెలిసిపోతుంది అని తన ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్కి తీసుకువెళ్తాడనమాట గగన్. సో భూమి గడగడ వణుకుతూ భయపడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నిజమా ఇది అబద్ధం అని తేలితే భావనను చంపేస్తాడే దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇంకలా భూమి దండం పెట్టుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే స్కానింగ్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. షీఈస్ ప్రెగ్నెంట్ గగన్ అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా భూమి కూడా షాక్ అయిపోతుంది. గగన్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు. అంటే అంటే నేను నిజంగా ప్రెగ్నెంట్ నాని భూమి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.